ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే 4 లిస్టుల్ని కన్ఫర్మ్ చేసిన జగన్మోహన్ రెడ్డి మరికొద్ది రోజుల్లో అంటే ఈ నెల 27వ తారీఖు నుంచి కూడా భారీ బహిరంగ సభలతో అన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటించడానికి పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. 27వ తారీఖు నుంచి ప్రజల్లోనే ఉండాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన కసరత్తు మొత్తం అధికారులు పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. రోడ్ మ్యాప్ కూడా అధికారులు ఇప్పటికే పూర్తి చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఏపీలో ఎన్నికల వాతావరణం ఇప్పటికే మొదలైందని చెప్పుకోవాలి. అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఒక స్పష్టమైన వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం అభ్యర్థుల ఎంపిక సంబంధించి ప్రతిరోజు చాలా రెస్ట్లెస్గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 4 లిస్టులని ఫైనలైజ్ చేశారు. దాదాపుగా 58 మంది ఎమ్మెల్యేల జాబితాతో పాటు 10 మంది ఎంపీల జాబితాను కూడా సిద్ధం చేశారు. ఇంకా 5వ లిస్టుకు సంబంధించిన కసరత్తు అయితే కొనసాగుతూ ఉంది. 5వ లిస్టుకు కూడా మరొక 2 రోజుల్లో ఒక సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం అభ్యర్థుల ఎంపిక ఈ 3 రోజుల్లో పూర్తయిన తర్వాత నుంచి 27వ తారీఖు నుంచి ప్రజల్లో ఉండాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి అధికారులకు ఒక స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చినట్టుగా మన వద్ద సమాచారం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి ఆ కార్యక్రమాలని కొంచెం తగ్గించాలని, ఇక మీదట ప్రజల్లో ఉంటారని చెప్తా ఉన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడానికి జగన్మోహన్ రెడ్డి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 100 భారీ బహిరంగ సభలను అయితే ఏర్పాటు చేయబోతున్నారు. నిన్న తిరుపతిలో ఎడ్యుకేషన్ ఫెయిర్ కూడా మాట్లాడారు. చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా కీలకమైన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే చీల్చిందో అదేవిధంగా తమ కుటుంబాన్ని కూడా చీల్చడానికి ప్రయత్నాలు చేస్తుంది అనేది అయితే కాంగ్రెస్ పార్టీ మీద ఎలిగేషన్ చేశారు. మరొక వైపు రాష్ట్రంలో ఇప్పటికే స్కూళ్ళు ఇంతకు ముందు ఏ విధంగా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, హాస్పిటల్స్ ఇంతకు ముందు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఎటువంటి మార్పులు తీసుకొచ్చాం, అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఏ విధంగా ఉంటుంది అనే అంశాలకు సంబంధించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో పాటు మరొక వ్యాఖ్య కూడా చేశారు. ప్రజలు వద్దనుకుంటే సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతానని కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదే వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ కార్నర్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డిలో ఇప్పటికే నిస్సాయిత నిరాశ మొదలైంది. అందులో భాగంగానే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా ప్రతిపక్ష పార్టీ నిన్నటి నుంచి కౌంటర్స్ చేస్తున్న నేపథ్యం అయితే క్లియర్గా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి అయితే ఈ నెల 27వ తారీఖు నుంచి అయితే ప్రజల్లో ఉండడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. దాదాపుగా 100 భారీ బహిరంగ సభలు అంటే ఎన్నికల ప్రచారం ముగిసే నాటికల్లా దాదాపుగా 100 భారీ బహిరంగ సభలను అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్పు చేశారు. 58 మంది వరకు నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్పు చేశారు. ఎంపీ నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా 10 మంది వరకు మార్చిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఆ నియోజకవర్గాలకి కొత్త ఇన్ఛార్జీలు ఎవరైతే వచ్చారో వారికి ఈ బాధ్యతలను అప్పగించినట్టుగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి సభలకు సంబంధించి, జగన్మోహన్ రెడ్డి స్పీచ్కి సంబంధించి అక్కడ చేయాల్సిన నియోజకవర్గంలో ప్రజల మొబిలైజేషన్తో పాటు అక్కడ చేయాల్సిన ఏర్పాట్లకు సంబంధించి కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలకి ఇప్పటికే సమాచారం అందించినట్టుగా తెలుస్తుంది. 27వ తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉండబోతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలని కొంచెం తగ్గించుకోబోతున్నారు. 27వ తారీఖు నుంచి దాదాపుగా 100 భారీ బహిరంగ సభల్లో జగన్మోహన్ రెడ్డి ప్రసంగించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి ఒక స్పష్టతతో ముందుకెళ్తూ ఉన్నారు. మరొక వైపు ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే అభ్యర్థులు కసరత్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అన్ని ప్రాంతాల్లో ఒక స్పష్టత వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీ దానికి తగ్గట్టుగా అభ్యర్థులను ఎంపికైతే పూర్తి చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే అధికార పార్టీలో ఉన్న నేతలు ఎవరైతే టిక్కెట్స్ ఈసారి రావటం లేదో వాళ్ళందరూ కూడా ప్రతిపక్ష పార్టీల వైపు చూస్తూ ఉన్నారు. అందులో కూడా ప్రతిపక్ష పార్టీలు ఖచ్చితంగా గెలుస్తారు అనే వ్యక్తులను మాత్రమే అకామిడేట్ చేస్తూ ఉన్నాయి. అంతేగాని ఆ నేతకు సంబంధించిన పేరును కూడా పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా ఈ నేత ఈ నియోజకవర్గంలో గెలుస్తారు, వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా తప్పుడు అభిప్రాయంతో వాళ్ళకి టికెట్ ఇవ్వటం లేదు అనే అభిప్రాయం ఉన్న నేతలను మాత్రమే ప్రతిపక్ష పార్టీల్లోకి చేర్చుకుంటూ ఉన్నారు. మరొక వైపు బీజేపీ టీడీపీతో కలుస్తుందా, జనసేన టీడీపీ పొత్తులో ఉంటుందా లేదా అనే అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే వైఎస్ షర్మిల
చాలా తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడుతున్న నేపథ్యం అయితే క్లియర్‌గా ఉంది. డైరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి కొడుకు అయినప్పటికీ కూడా రాజశేఖర్ రెడ్డి పరిపాలన అయితే ఏపీలో జరగటం లేదనేదైతే చాలా కీలక వ్యాఖ్యలైతే షర్మిల చేస్తూ ఉన్నారు. షర్మిల భవిష్యత్తులో ఎవరి వైపు ఉండబోతారు? బీజేపీ ఎటువంటి స్టాండ్ తీసుకోబోతుంది? ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా ముందుకెళ్ళబోతాయి? ఇవన్నీ ఒక పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి మాత్రం తన పని తను చేసుకుంటూ పోతున్నారు. 100 రోజుల ప్రణాళికైతే సిద్ధం చేసుకున్నారు. దాదాపుగా ఎన్నికల ప్రచారం ముగిసే నాటికల్లా అన్ని నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి సభలు, సమావేశాలు ఉండే విధంగా ప్రణాళిక ఒక రూట్ మ్యాప్‌నైతే సిద్ధం చేసుకున్నారు. ఈ రోజు నుంచి అంటే 27వ తారీఖు నుంచి ఎన్నికల ప్రచారం ముగిసే నాటికల్లా 100 భారీ బహిరంగ సభల్లో జగన్మోహన్ రెడ్డి ప్రసంగించబోతున్నారు. మరొక వైపు ఇప్పటికే 5వ లిస్టుకు సంబంధించి కూడా కసరత్తు అయితే పూర్తి చేశారు. ఈరోజు రేపట్లో 5వ లిస్టుకు సంబంధించిన లిస్టుకు సంబంధించిన డీటెయిల్స్ అయితే విడుదల చేసే అవకాశాలు క్లియర్‌గా కనిపిస్తూ ఉన్నాయి.